ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు శుభనామములో మీకు ప్రత్యేకమైన శుభవందనములు. మనము గత కొద్ది రోజులుగా యేసు ప్రభువు బైబిల్ గ్రంథంలో తాను చేసినటువంటి ఆ విషయాలను ఎంత రహస్యంగా ఉంచారు, ఇతరుల తప్పులను కానీ, తన ప్రార్థనా జీవిత విధానాన్ని కానీ, అలాగే తాను చేసిన అద్భుతాలు కానీ ఎక్కడా కూడా ఆయన చెప్పుకొని మెప్పు పొందాలని ఏనాడు అనుకోలేదు. తను ఎంతసేపు తగ్గించుకునే ప్రయత్నమే చేశారు తప్ప తనను తాను హెచ్చించుకోవడానికి ఏనాడు ప్రయత్నం చేయలేదు. మరొక ఆధ్యాత్మికమైన విషయం మనం గమనించాలి. యేసు ప్రభువు తండ్రి యొక్క పరలోక రహస్యాలు కూడా, మర్మాలను కూడా ఆయన చాలా జాగ్రత్తగా సీక్రెట్గానే ఉంచాడు. ఆ విషయం మనకి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6 నుండి 7 వచనాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు అన్నాడు. చూసారా ఎంత చక్కని మాట. వాటిని తెలుసుకునుట మీ పని కాదు అంటే తండ్రి యొక్క రహస్యాలు ఈయనకి తెలుసు. అందుకే అంటున్నాడు, కాలములు సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. యేసు ప్రభు వారికి తెలిసినప్పటికీ అది తెలుసుకోవటం మీ పని కాదు అంటూ అసలు మీ పనేంటి అనేది అక్కడ చెప్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక మీరు యెరూషలేములోను భూదయ యోదయ సమరయ దేశంలంతటను భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఇక్కడ గమనించవలసిన ఒక ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, తండ్రి ఏ టాస్క్ మీద, ఏ గోల్ మీద, ఒక పర్పస్ మీద పరలోకం నుంచి ఇక్కడికి యేసు ప్రభు వారిని పంపారో ఆ యొక్క పనిని యేసు ప్రభు వారు ఫుల్ఫిల్ చేస్తూ ఆయన ఏనాడు కూడా తండ్రి సీక్రెట్స్ని బయటపెట్టిన వ్యక్తిగా మనకు కనిపించాడు. ఎందుకంటే నేను ఏ టైంలో వస్తాను, నేను మరలా వస్తాను అన్నాడు తప్ప నేను ఏ టైంలో వస్తాను, ఏ సంవత్సరంలో వస్తాను, ఏ నెలలో వస్తానని ఆయన చెప్పలేదు ఆయన. కానీ నేను వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అనేది వివరించాడు. గమనిస్తున్నారా? అంటే భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి, భయంకరమైనటువంటి ప్రేమ కనుమరుగైపోతుంది, విశ్వాసం కనుమరుగైపోతుంది, భూమి మీద భయంకరమైనటువంటి కార్యాలు జరగడం మీరు చూస్తారు, కరువులు అల్లకల్లోలాలు జరగడం చూస్తారని చెప్పాడే తప్ప ఇన్ని చెప్పిన దేవుడు డేట్ చెప్పొచ్చు కదా. డేట్ చెప్పడం అనేది తండ్రి చిత్తం కాదు. అలాగే తండ్రి యొక్క రహస్యాలు ఆయన ఏనాడు కూడా పబ్లిక్గా రివీల్ చేయలేదండి. ఒక వ్యక్తి నిన్ను నమ్మకంగా నమ్మి ఏదైనా విషయం నీకు చెప్పినప్పుడు ఆ విషయాన్ని నువ్వు నమ్మకంగా ఉంచగలుగుతున్నావా? ఒకవేళ ఉంచలేకపోతే, ఆ విషయాన్ని నువ్వు గనక దాయలేకపోతే అది చాలా మంచి పద్ధతి కాదు. ఇంకో విషయం, చాలామంది లాజికల్గా మాట్లాడేది ఏంటంటే, ఏ విషయం ఎవరితో పంచుకోకండి, ఎందుకంటే మీలో మీరే దాచుకోలేనప్పుడు పక్కన వాళ్ళు ఎలా దాస్తారని అంటారు. అది తప్పే. ఎందుకంటే వాస్తవానికి ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పకుండా ఉండటం వల్ల కూడా మన మనసులో భారం పెరిగిపోతుంది. ఏదో భారం దిగడానికి నమ్మకమైన వాళ్ళకి మనం కొన్ని విషయాలు, చాలా సీక్రెట్స్ చెప్తూ ఉంటామండి. అది తప్పు కాదు. అలాగని చెప్పేసి వాళ్ళు ఈరోజు నమ్మకంగా నీ దగ్గర విని నీకు వాళ్ళకి తేడా వచ్చినప్పుడు నీ రహస్యాలందరం బయట పెట్టేసే వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళడం మనకెంతైనా శ్రేయస్కరం. ఏనాడు కూడా ఎవరి సీక్రెట్లని బయట పెట్టే ప్రయత్నం చేయకండి. తండ్రి యొక్క పరలోక మర్మాలను ఆయన యేసు ప్రభు వారు ఉపదేశాలు చేశాడు తప్ప మర్మాలు ఏనాడు కూడా రివీల్ చేయలేదు. వాళ్లే కదా, నా వాళ్లే కదా, మన వాళ్లే కదా అని చెప్దామని కూడా ఏనాడు ప్రయత్నం చేయకుండా, వాళ్ళు ఇది తెలుసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఉండదు, కానీ మీరు ఇది చేయటం వల్ల ఉపయోగం ఉంటుందని పరిశుద్ధాత్మ శక్తి వైపు వారిని నడిపించడం మనం గమనిస్తున్నాం. వీలైతే అలాగున ఉపయోగకరమైనటువంటి పద్ధతిలో మనం నడిపిద్దాం, మేలు చేద్దాం. ప్రభు యొక్క దీవెనలు మనం కూడా పొందుకుందాం.
ప్రభువు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.